అరే ఏం చేస్తున్నావురా? చెప్పు, ఎలా ఉంది? పైన పైన అయ్యో ఆడ చూడు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ సంజయ్ ఎక్స్ వ్లాగ్స్. ఈ వ్లాగ్ వచ్చేసి ఏంటంటే మేము నార్మల్గా చాలా డేస్ అయిపోయిందిలేండి హైదరాబాద్కి వెళ్ళేసి వచ్చి కూడా ఒక 20 days పైనే అవుతుంది. కానీ ఇవి ఇంకా ఎందుకు వీడియోస్ ఇంకా ఇలాగే డిలే అవుతున్నాయంటే కొంచెం నాకు ఇంకా పిల్లలు హాలిడేస్, వాడికి ఇబ్బంది, పెద్దోడికి అమ్మవారు అలా ఇలా అని చెప్పి కొంచెం వీడియోస్ డిలే అయిపోయాయి అన్నమాట. జస్ట్ మొన్న నా వీడియోస్ కంటిన్యూస్ గా చూసే వాళ్ళకైతే ఇంకా లాస్ట్ వీడియో వచ్చేసి లాస్ట్ పార్ట్ అనేసి పెట్టాను కదా. ఇది ఏంటంటే నార్మల్ గా మేము ఇంకా హైదరాబాద్ కి ఎలా వెళ్ళాము, అక్కడ నుంచి వెళ్ళిన తర్వాత ఎక్కడెక్కడ ఏమేమి చూసాము, తర్వాత వాడి హాస్పిటల్లో ఎలా ఇవంతా ఒక పెద్ద వీడియోగా, అంటే ఒక పెద్ద వీడియో అని కాదు, కొంచెం కొంచెం మంచి మంచి పార్ట్స్ అనేది క్లిప్స్ అనేసి యాడ్ చేసేసి వీడియో అయితే పెట్టాను అనమాట నేను ఇప్పుడు. అంటే ఆ వీడియోస్ చూడని వాళ్ళు ఈ వీడియోలో మొత్తం చూసేస్తారు కదా అన్నట్లు. ఇంకొకటి ఏంటంటే నేను ఇలా చూసుకుంటూ ఒక మెమరీ అనేది ఉంటుంది కదా, అందుకోసమని ఒక వీడియో అనేది మొత్తం అన్ని వీడియోస్ కలిపి మెర్జ్ చేసి ఈ వీడియో అయితే పెట్టాలని అనుకున్నాను. ఇక్కడైతే ఇంకా అనంతపూర్లో దిగేసామన్నమాట. అనంతపూర్లో దిగేసి ఫస్ట్ పిల్లలకైతే తినిపించేసి తర్వాత బస్ టైమింగ్ వచ్చేసి 10 o'clock అనుకుంటాను. ఇంకా ఆ టైమింగ్ అంతా వెళ్ళిపోవచ్చులే అని చెప్పేసి ఇంకా పిల్లలంతా తిన్న తర్వాత ఇంకా టైం ఉంది కదా అని చెప్పి మేమైతే బస్ స్టాండ్ లో వెయిట్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ బస్ స్టాండ్ లో వెయిట్ చేసేటప్పుడు మా చెల్లెలు నేను ఒక చిన్న ఆట అయితే ఆడినాం అనమాట. అంటే నేను అక్కడ నిద్రపోలేదు, కానీ నిద్రపోయినట్లు యాక్టింగ్ చేసేలాగా అలా ఒక వీడియో అయితే తీసుకున్నాం అనమాట. ఇలా మాట్లాడుతూ ఉంటే జస్ట్ అలా మెమొరీగా ఉంటాయి కదా అని చెప్పేసి ఈ వీడియో పెట్టడం జరిగింది. ఇక్కడ వచ్చేసి ఏంటంటే బస్ లైటింగ్ వచ్చిన తర్వాత మా చెల్లెలు వచ్చి బస్ లైటింగ్ తో ఫొటోస్ బాగా వస్తాయి, ఫోటో తీ అంటే బస్ కండక్టర్ మమ్మల్ని, బస్ డ్రైవర్ మమ్మల్ని చూసి లైటింగ్ అలాగే ఆన్ చేసి పెట్టడము ఇలా అన్నమాట. అక్కడ ఫొటోస్. ఇక్కడ ఇంకా బస్ అయితే వచ్చేసింది, బస్ లో అయితే ఎక్కేసాము. బస్ లో ఎక్కిన తర్వాత మా ఎక్స్పీరియన్స్ అన్నమాట. అంటే మా చెల్లెలు నేను ఫస్ట్ టైం ఈ స్లీపర్ క్లాస్ బస్ ఎక్కాం కదా, చాలా అంటే చాలా ఎక్స్పీరియన్స్ అయ్యామన్నమాట ఆ బస్ లో. ఇక్కడ వచ్చేసి ఇంకా హైదరాబాద్ అయితే వచ్చేసాము. ఇంకా వచ్చిన తర్వాత లేసి కూర్చున్నాం అనమాట, అంటే దిగే చోటు ఇంకా రాలేదు అని చెప్పేసి. తర్వాత ఇంకా హోటల్ రూమ్ లో ఒక చిన్న క్లిప్, హోటల్ రూమ్ అయితే తీసుకునేసాము. ఆ తర్వాత ఇంకా మేము మార్నింగ్ లేవగానే హైదరాబాద్ వీధుల్లో అలా ఒక రౌండ్ అయితే వేసామన్నమాట. ఎందుకంటే బ్రష్ కి పేస్ట్ అవంతా ఏమీ తెచ్చుకోలేదు కదా, టవల్ అవంతా తీసుకుందాం అనేసి మార్నింగే అలా హైదరాబాద్ వీధులంతా చుట్టేసాం. కానీ మాకైతే ఫైనల్లీ ఒక 1.5 hour తర్వాత మాకి దొరికింది. మేమున్న హోటల్ రూమ్ ఇదే అన్నమాట. అంటే పాతకాలం బిల్డింగ్ లాగా అనిపిస్తుంది. ఇంకా అలా హైదరాబాద్ వీధులంతా చుట్టుకునేసి మేము అనుకున్నది సాధించేసి ఇంకా హోటల్ రూమ్ కి అయితే వచ్చేసి బ్రష్ అంతా చేసుకునేసి ఆ తర్వాత హాస్పిటల్ దగ్గరికి అయితే వచ్చాము. ఇది పెద్దోడి హాస్పిటల్ అన్నమాట. హాస్పిటల్లో ఎల్వి ప్రసాద్ హాస్పిటల్. నేను మా పెద్దోడు హాస్పిటల్లో ఎవ్వరు లేరు, టైం ఇంకా లేట్ అవుతుంది అని చెప్పేసరికి ఎవ్వరు లేరంటే నా చెల్లెలు మా హస్బెండ్ బయట ఉన్నారనమాట. ఇంకా నేను పెద్దోడు ఇద్దరు ఇలా మాకేమి దిక్కు తోచకుండా ఉంటే ఇలా ఆడుకుంటూ ఉన్నాం అనమాట హాస్పిటల్లో. వాడు నేను, అంటే వాడికి కొంచెము ఇంటికి వెళ్ళిపోదాము రామా బయటికి వెళ్దాము అంటూ ఉంటే వాడిని అలా ఆడిపిస్తూ ఉన్నాను. ఇలా వీడియో తీస్తూ కెమెరా వాడి వైపు పెట్టింటే వాడు అలా నాకు ఈ బ్యాండేజ్ ఉంది అన్నట్లుగా వాడు చూపిస్తూ ఉన్నాడు. హాస్పిటల్లో వచ్చేసి వాడికి అంత నార్మల్ గా ఉంది, బాగుంది అని చెప్పారనమాట. జస్ట్ స్పెక్స్ యూజ్ చేయమని చెప్పారు. అది కొంచెం బాధపడినాను, ఎందుకంటే నాకు ఇంతవరకు నార్మల్ గా స్పెక్స్ యూజ్ చేస్తూ ఉన్నాను. ఇప్పుడు కొంచెం కాంటాక్ట్ లెన్స్ వాడుతున్నాను కాబట్టి నేను స్పెక్స్ తీయేసాను అనమాట. మళ్ళీ ఇంకా పెద్దోడికి ఇది హాస్పిటల్ లోపల అయితే చాలా అంటే చాలా బాగుంటుంది చూడడానికి. నాకైతే చాలా నచ్చుతుంది అనమాట హాస్పిటల్ లోపల ఈ సరౌండింగ్స్. ఇంకా హాస్పిటల్లో నుంచి బయటికి అయితే వచ్చేసాము. వాడికి అంతా చెకప్ అంతా అయిపోయింది, బయట వచ్చేసాము. ఈవినింగ్ కి ఇంటికి వెళ్ళాలనుకున్నాం కానీ ఇంటికి వెళ్ళలేకపోయాము. అందువల్ల ఇంకా మళ్ళీ హాస్పిటల్లో నుంచి బయటకు వస్తానే పెద్దోడు ఆకలి అని చెప్పేసి అడుగుతూ ఉంటే ఇంకా కేఎఫ్సీకి అయితే వెళ్ళామన్నమాట. కేఎఫ్సీలో వెళ్ళి మేము తీసుకున్న ఫుడ్ ఇదంతా ఇంకా ఫుడ్ అంతా పిల్లలంతా బాగా ఎంజాయ్ చేసి తిన్నారు. తిన్న తర్వాత వాడికి పెద్దోడికి చాలా సేపు
ఏంటంటే హాస్పిటల్‌లో వాడిని చెక్ చేయడం వల్లనో ఏమో తెలీదు. వాడికైతే నిద్ర కూడా లేకుండా ఉన్నిందనుకుంటాను. దానివల్ల వాడక్కడ కూల్ డ్రింక్ ఉన్నింది కదా! అదైతే కింద 2 సార్లు పోసేసాడనమాట. ఇంకా వాళ్ళ నాన్న అరిచేసాడు చాలా వాడిని పెద్దోడిని. ఎందుకంటే కూల్ డ్రింక్ పోసేసాడు గదా! దానివల్ల వాళ్ళ నాన్న అయితే చాలా గట్టిగా అరిచేసాడు. బట్ నేను చెప్తూనే ఉన్నిన్నాననమాట. వాడికి కన్ను చెక్ చేస్తూనే ఉన్నిన్నారు గదా! అది కొంచెం బయటికి రాగానే అలా ఉండింటుందేమో అనేసి నేనైతే అనుకున్నాననమాట. ఇంకా పిల్లలైతే ఆకలి, ఆకలి అని చెప్తున్నారు కాబట్టి ఇక్కడైతే ఇంకా ఫుడ్ అయితే ఎంజాయ్ చేస్తున్నారు. పెద్దోడైతే బాగా చాలా ఆకలి అయిపోయిండాడనమాట. మేము తీసుకున్న ఫుడ్ కేఎఫ్‌సీలో. ఆ తర్వాత ఇక్కడి నుంచి రూమ్‌కైతే వెళ్ళిపోయాము. రూమ్‌కెళ్ళిపోయి మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి నెక్స్ట్ ఈవినింగ్ చార్మినార్ చూడ్డానికైతే ఇక్కడ బయలుదేరుతున్నామనమాట. ఇంకా క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాము. క్యాబ్ అయితే వచ్చేసింది. ఇంకా వెళ్ళే దారిలో ఇదేదో కనిపించిందనమాట. నాకు అది కనిపించిన వెంటనే వీడియో తీసుకోవాలనిపించింది. ఇదైతే వీడియో అయితే తీసాను. దీన్ని ఏమంటారో నాకు తెలీదు. బట్ చాలా బాగుంది అని చెప్పి వీడియో అయితే తీసుకున్నాను. ఇంకా ఫైనల్లీ చార్మినార్ దగ్గరకైతే వచ్చేసాము. చార్మినార్‌ని దగ్గర నుంచి చూసేటప్పుడు మా ఆనందమే వేరు అసలు. చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాము. ఇలా చార్మినార్‌నైతే దగ్గర నుంచి చూసేసామన్నమాట. నిజంగా మా చెల్లెలు, నేను ఇంకా దగ్గరికెళ్దాము. ఇక్కడ తీశాను కదా! ఇక్కడ నుంచి వీడియో. ఇంకా కొంచెం దగ్గరికెళ్తూ ఉంటే ఆ ఫీలింగే వేరన్నమాట అసలు. చాలా బావుండింది. ఇంకా చార్మినార్ దగ్గర బ్యాంగిల్స్ అన్నీ లేడీస్‌కి సంబంధించిన వస్తువులే ఎక్కువగా ఉన్నాయన్నమాట. నేను చాలా వీడియోస్‌లలో చూడడము, వినడం ఏంటంటే చార్మినార్ బ్యాక్ సైడ్ బ్యాంగిల్స్ బావుంటాయి అని చెప్పేసి బ్యాక్ సైడ్ అలా వచ్చాము. వచ్చిన తర్వాత చూడాలా అసలు చాలా అంటే చాలా కలర్‌ఫుల్‌గా ఉన్నిందనమాట. మేము ఈవినింగ్ టైమ్‌లోనే వెళ్ళాము. ఎందుకంటే చాలా మంది చెప్పడం విన్నాం గదా! ఈవినింగ్ టైమ్‌లో చూడ్డానికి చాలా బావుంటుంది అనేసి. ఇది బ్యాక్ సైడ్ వ్యూ అనమాట. ఇంకా పిల్లల ఆకలి అని చెప్తూ ఉంటే ఇక్కడైతే వాటర్ మిలన్ అయితే తీసుకున్నాము పిల్లల కోసము. పిల్లలు, మా హస్బెండ్ అందరం తిన్నామనుకోండి. ఇంకా హ్యాండ్ బ్యాగ్స్ మొత్తం టోటల్ లేడీస్‌కి సంబంధించే అనమాట. చార్మినార్ బ్యాక్ సైడ్ అయితే ఇంకా చాలా బాగుండింది. అసలు కలర్‌ఫుల్‌గా ఉన్నింది. ఆ లైట్స్‌కి బ్యాంగిల్స్ అలా వెలుగుతున్నాయో ఏంటో తెలీదు గానీ మొత్తము టోటల్ కలర్ అంటే కలర్‌ఫుల్‌గా ఉన్నిందనమాట. ఏది ఆ బ్యాంగిల్స్ తీసుకోవడానికి నేను మా చెల్లెలు వెళ్ళాం గానీ ఏం తీసుకోవాలో కూడా దిక్కుతోచడం లేదు. అలా తీసుకున్నామనమాట మేమైతే బ్యాంగిల్స్ తీసుకోవడానికి కూడా ఎన్ని షాప్స్ వెతికామో. ఇంకా ఫైనల్లీ మేము అలా వెళ్ళేసి వచ్చిన తర్వాత మా హస్బెండ్ పిల్లల్నైతే ఒక హోటల్ రూమ్‌లో వదిలేసి వెళ్ళిపోయాము. ఇంకా ఇక్కడ వాళ్ళైతే ఆల్రెడీ బిర్యానీ అయితే తినేసారనమాట. ఇంకా తినిన తర్వాత ఇంకా నేను మా చెల్లెలు వచ్చి ఇంకా మేము కూడా బిర్యానీ ఆర్డర్ పెట్టేసి ఫస్ట్ టైము హైదరాబాదీ బిర్యానీ అంటారు కదా! అలా ఇక్కడ ఫస్ట్ టైం బిర్యానీ అయితే టేస్ట్ చేసాము. అబ్బా! ఆ టేస్ట్ సూపర్ ఉన్నింది. అదిగోండి మా చెల్లెలు భలే ఉంది అనింది కదా! అలా ఇక్కడ మళ్ళీ రిటర్న్ హోటల్ రూమ్‌కైతే వెళ్ళిపోతున్నామనమాట. క్యాబ్ బుక్ చేసుకొని. ఇక్కడ ఇంకా చిన్నోడొచ్చేసి పెద్దోడు, చిన్నోడు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారనమాట. అదేదో ధూమ్ మచాలే ధూమ్ మచాలే అని సాంగ్ పాడుకుంటూ అలా ఎంజాయ్ చేస్తున్నారు. నేను మా చెల్లెలు మాట్లాడుకుంటూ వాళ్ళిద్దరూ అలా నవ్వుతూ ఆడుకుంటూ ఉంటే మాకు ఇంకా కొంచెం హ్యాపీ అనమాట. నాకి మా చెల్లెలకి. మా చెల్లెలైతే చిన్నోడిని చూసి ఇంకా ఒకటే నవ్వు. ఇంకా హోటల్ రూమ్‌కి వచ్చిన తర్వాత వచ్చేసాము. ఇవైతే కొన్ని ఫోటోస్ అనమాట. చార్మినార్ దగ్గర దిగిందే ఫోటోస్ మేము. చాలా బాగున్నాయి కదా! కొన్ని ఫోటోస్ అలా తీసుకున్నాము. ఆ తర్వాత ఇంకా హోటల్ రూమ్‌కొచ్చి హోటల్ రూమ్‌లో నైట్ అంతా ఇంకా బాగా ఫుల్ రెస్ట్ తీసుకునేసి మళ్ళీ మార్నింగ్ లేవగానే గోల్కొండ కోటకైతే బయలుదేరి వచ్చేసాము. ఇక్కడ గోల్కొండ కోట దగ్గర ఫస్ట్ ఫ్రంట్‌లోనే మనకి అంటే ఎండ ఎక్కువగా ఉందని చెప్పి టోపీలు కూడా అక్కడ ఉన్నిన్నాయన్నమాట. నేను పెద్దోడు, చిన్నోడికి టోపీలైతే 3 తీసుకున్నాము. బట్ పిల్లలైతే వేసుకోలేదు గానీ నేనైతే ఆ టోపీతో మొత్తం గోల్కొండ కోట మొత్తమే తిరిగేసాననుకోండి. ఇంకా ఇది గోల్కొండ కోట ఎంట్రన్స్. మా చెల్లెల్ని అడిగాను. నువ్వేమన్నా ఇక్కడ ఏదైనా తాగుతావా అని అనేసంటే ఏమొద్దు అనింది. ఇంకా గోల్కొండ కోట కొంచెం ముందరికి లోపలికి ఎంటర్ అవ్వగానే ఫ్రంట్ వ్యూ అయితే ఇలా ఉందన్నమాట. ఇంకా మా హస్బెండ్ అక్కడ కూల్ డ్రింక్ ఏదో తాగుతూ ఉన్నారు. ఇంకా నేనైతే ఇక్కడ వచ్చి వీడియో అయితే తీసుకుంటూ ఉన్నాను. ఆయనైతే వచ్చేసారు. వచ్చిన తర్వాత నేనైతే టికెట్ లేదనుకున్నాను గానీ బట్ టికెట్ తీసుకోమన్నారు.
తర్వాత ఇంకా నేను మా హస్బెండ్ మా చెల్లెలు అందరూ కలిసి వెళ్ళి టికెట్ అయితే తీసుకునేసి గోల్కొండ లోపలికి ఎంటర్ అయితే అయిపోయామన్నమాట. లోపలికి ఎంటర్ అయిన తర్వాత లోపల వ్యూ అయితే ఇలా ఉంది. నేనైతే ఇంక ఇక్కడ నుంచి మా హస్బెండ్ నేను కొంచెం దూరం ముందుకు వెళ్ళాము పైకి ఎక్కడానికి. మా హస్బెండ్ అయితే మధ్యలోనే ఆగిపోయారు. మా చెల్లెలు అయితే ఇంకా కిందనే ఆగిపోయింది. ఇదిగోండి ఇక్కడ వదిలేసాను వాళ్ళిద్దరిని. వాళ్ళకి ఏదైనా తీయించేసి పిల్లల్ని మా చెల్లెల్ని వదిలేసి నేను మా హస్బెండ్ అయితే పైకి అయితే వెళ్తున్నాం అనమాట. ఇక్కడ ఇంకా అలా వీడియో అయితే గోల్కొండ కోటలో, అంటే గోల్కొండ కోటలోనే మేము చాలా సేపు స్పెండ్ చేసామన్నమాట. ఎందుకంటే నేను పైకి వెళ్ళేసి వచ్చేసరికి చాలా టైం పట్టింది. ఇంకా మా చెల్లెలు పిల్లలతో ఫుల్ ఎంజాయ్ చేసింది. ఇంకా నేను ఇలా పైకి వెళ్తూ ఉన్నాను. వెళ్ళే కొద్దీ ఈ వ్యూ అయితే ఇలా ఉందన్నమాట. ఇక్కడైతే ఎక్కువసేపు ఎందుకు టైం స్పెండ్ చేసామంటే పైకి వెళ్ళడానికి చాలా టైం పట్టింది నాకు. ఇంకా నేను మా హస్బెండ్ చెప్పాను కదా, మధ్యలో మా హస్బెండ్ అయితే మధ్యలోనే ఆగిపోయారు. అంత పైకి నేను ఎక్కలేను అని చెప్పేశారనమాట. ఇంక ఇక్కడ మిడిల్లో కొంతమంది చెప్పిన మాటలన్నీ గుర్తు చేసుకుంటూ ఉన్నాను అనమాట. అసలు గోల్కొండ కోట చూడగానే, అంటే నేను నార్మల్గా ఏముంటుందిలే అనుకున్నాను ఈ కోట, బట్ చాలా పెద్దది. నేను అంత పైకి వెళ్ళడానికి ఎంత టైం పట్టిందో నాకే తెలియదు అసలు. ఇక్కడ ఒక 4-5 అవర్స్ టైం అయితే స్పెండ్ చేసాం మేము. మా చెల్లెలు అయితే ఫుల్గా పిల్లలతో ఎంజాయ్ చేసింది అనమాట. నేను కొంచెం పైకి రాగానే వ్యూ అయితే ఇలా ఉంది. అంటే నా ప్రీవియస్ వీడియోలో నేను పెట్టింటాను కదా, నా వీడియోస్ ఫాలో చేసే వాళ్ళకైతే ఇదంతా చూసేసే ఉంటారు. బట్ జస్ట్ మళ్ళీ ఒకసారి ఈ మెమరీ అంతా గుర్తు చేసుకోవడానికి ఈ వీడియో అయితే మొత్తం అన్ని కలిపి మెర్జ్ అయితే చేసి వీడియో అయితే పెట్టుకుంటున్నాను అనమాట. ఇంకా నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లోకి అయితే వచ్చేసాయి. ఇక్కడ ఇంకా పైకి అయితే వచ్చేసాను అన్నాను కదా, చాలా పైకి వచ్చిన తర్వాత ఇలా ఉందన్నమాట వ్యూ. అసలు నేను అంత పైకి వెళ్ళిన తర్వాత అక్కడ ప్రహరీ గోడ అదేమో అంటారు కదా, అదైతే చాలా చిన్నగా ఉంది. అసలు మన మోకాళ్ళ దగ్గరికి ఉందన్నమాట. నేను అక్కడికి వెళ్ళి వీడియో తీసేటప్పుడు చాలా అంటే చాలా భయపడ్డాను. ఎందుకంటే మొబైల్ పట్టుకున్నాను, చెయ్యి అయితే షివరింగ్ వచ్చేస్తుంది అనమాట. ఎక్కడ మొబైల్ కింద పడుతుందో, మొబైల్ కింద పడిందని చెప్పేసి మనం టెన్షన్లో మనం ఎక్కడ కింద పడిపోతామో, ఇలా చాలా అయితే వచ్చాయన్నమాట నాకు అన్నీ. ఇక్కడ చాలా పైకి వచ్చిన తర్వాత హైదరాబాద్ సిటీ మొత్తం వ్యూ అయితే చూసేసాను. ఇది చూడాలని ఆశగా, ఎందుకంటే నేను గోల్కొండ కోటకి వెళ్తున్నాను అని చెప్పేటప్పుడు అన్న చెప్పారు, గోల్కొండ కోట పైకి ఎక్కి వెళ్ళి చూస్తే హైదరాబాద్ సిటీ మొత్తం కనిపిస్తుందిరా, చాలా బాగుంటుంది అని అనేసి చెప్పారు కదా. ఇంకా అది చూడాలి, ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకున్నాను. ఫైనలీ అదైతే ఎక్స్పీరియన్స్ అయితే చేసేసాను అనమాట. ఎంత బాగుందో కదా పైనుంచి వ్యూ చూడడానికి అసలు. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత అంత దగ్గరికి వెళ్ళి వ్యూ తీసేటప్పుడు కూడా చాలా భయపడ్డాను. మళ్ళీ ఇంకా అక్కడ నుంచి కిందికి వచ్చిన తర్వాత పిల్లలు అయితే ఇలా ఎంజాయ్ చేస్తున్నారు మా చెల్లెల దగ్గర. మా చెల్లెల్ని అయితే చాలా సతాయిచ్చారంట అసలు పిల్లలైతే. ఎందుకంటే నేను వచ్చిన తర్వాత కూడా వాడు చూడండి చిన్నోడు ఎలా పరిగెత్తున్నాడో. ఇంకా నేను ఉన్నాకనే ఇలా అల్లరి చేస్తున్నాడంటే ఇంకా నేను లేనప్పుడు ఇంకా చాలా అల్లరి చేసేది ఎక్కువ అనమాట. ఇక్కడ వచ్చేసి ఇది అంటే దాన్ని లిఫ్ట్ చేయాలన్నమాట, వెయిట్ లిఫ్టింగ్ లాగా అనుకోండి. అది మా చెల్లెలు వెళ్ళి ట్రై చేస్తూ ఉంటే ఇక్కడ నాకు తెలిసి రాజస్థాన్ వాళ్ళు అనుకుంటాను, వాళ్ళు ఫుల్ నవ్వుతూ ఉన్నారు. ఇంకా వాళ్ళ నాన్న అయితే కొంచెం అంటే కొంచెమన్నా జరపగలిగారు. నేనేమో పెద్ద జరిపేదానిలాగా ముందుకు వెళ్తున్నాను అనమాట, తీయాలి అని చెప్పేసి. బట్ కొంచెం కూడా కదలలేదు. అలా కొంతసేపు అలా తీసి పట్టుకోగానే చేతులు అయితే గట్టిగా ఫోర్స్తో మనం లాగాం కదా, ఆ హ్యాండ్స్ రెడ్ అయిపోయాయి అనమాట. మా చెల్లెల దగ్గర వచ్చి మళ్ళీ అది కూడా చూపించాను నేను, హ్యాండ్స్ చూడు ఎలా రెడ్ అయిపోతున్నాయో అని అనేసి. అలా ఇక్కడ రాజస్థాన్ వాళ్ళైతే చాలా మంది, అంటే వాళ్ళ ఫ్యామిలీ చాలా అయితే వచ్చారనమాట. అందరూ చాలా మంది ట్రై చేశారు, బట్ ఎవ్వరూ దాన్ని అయితే లిఫ్ట్ చేయలేకపోయారు. కానీ వాళ్ళ నాన్న మాత్రము కొంచెం అంటే కొంచెం కూడా లిఫ్ట్ చేసేదాన్ని. మా చెల్లెలకి వచ్చి నేను చూపించాను అన్నాను కదా, అది చూపిస్తూ ఉన్నాను. మేము వచ్చేసి ఇక్కడ ఏంటంటే ఒక ఎంజాయ్ చేసామన్నమాట చాలా హ్యాపీగా వాళ్ళతో. మాకు భాష రాకపోయినా కూడా వాళ్ళు మాట్లాడుకోవడం, అలా అక్కడ ఫుల్ ఎంజాయ్ చేసేసి ఇంకా మళ్ళీ ఆ తర్వాత లంచ్ టైం అయిపోయింది కదా అని చెప్పేసి మళ్ళీ బిర్యానీ తినడానికి అయితే వచ్చాము. ఇక్కడ చార్మినార్ దగ్గర ఏ టేస్ట్ అయితే ఫీల్ అయ్యామో ఇక్కడ కూడా అదే టేస్ట్ ఫీల్ అయ్యామన్నమాట. ఇంకా బిర్యానీ తినేసి కింద దిగేసి వచ్చిన తర్వాత పెద్దోడైతే వాష్రూమ్ అన్నాడు. ఇక్కడ రాగానే పావురాలంతా ఉండిన్నాయి. అక్కడ వచ్చేసి నేను వెళ్తాను
ఆ వీడియో తీయని చెప్పేసి మా చెల్లెలకి చెప్పుకుంటూ వెళ్ళాను. ఇదైతే గోల్కొండ కోటలో ఒక మా చెల్లెలు వాళ్ళని వదిలేసి నేను పైకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఉన్న చోటనమాట. ఇక్కడ లెఫ్ట్ సైడ్ అనుకుంటాను. చాలా అంటే చాలా బాగుండింది. ఇంకా మా హస్బెండ్ చూస్తున్నారా ఇక్కడ పావురాల దగ్గర అవి పైకే ఎగరలేదు అని చెప్పేసి చెప్తే మా హస్బెండ్ పరిగెత్తుకుంటూ వెళ్ళి నేను వెళ్తాను నువ్వు వీడియో తీయని అన్నారు. ఇక్కడ ఆయన పరిగెత్తారు, మా చెల్లెలు మా పెద్దోడు ఇద్దరు పరిగెత్తుకుంటూ మళ్ళీ ముందుకైతే వచ్చారనమాట. అలా చాలా బాగుండింది. ఇంకా నేను టోపీ తీసుకున్నాను కదా, అది మా హస్బెండ్ పెట్టుకొని టోపీ పెట్టుకొని నాకెలా ఉంది చెప్పు అది ఇది అని అంటుంటే, పెద్దోడిని నువ్వు పెట్టుకోనా అంటే నేనెందుకు పెట్టుకుంటాను, అది అమ్మాయిలది నేను పెట్టుకోను అని చెప్పేసి వాళ్ళ పిన్ని దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇక్కడైతే క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట. ఇంకా క్యాబ్ ఇంకా రాలేదని చెప్పేసి ఇక్కడైతే కూర్చున్నాము. ఎందుకు క్యాబ్ కోసం అంటే మళ్ళీ వేరే ప్లేస్కి వెళ్ళాలనేసి, అంటే హుస్సేన్ సాగర్ చూడాలి అనుకున్నాను. ఇంకా అక్కడికి క్యాబ్ బుక్ చేసుకొని అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేసాము. హుస్సేన్ సాగర్ అని బుక్ చేయగానే అది అదేమంటారు లొకేషన్ పెట్టగానే మమ్మల్ని ఒక చోటుకు అయితే తీసుకొని వచ్చి ఇక్కడ ఆపేశారు. ఇక్కడికి వెళ్ళి చూస్తే బోటింగ్ అయితే అసలు పెద్ద బోట్ అయితే వెళ్ళదు అని చెప్పారు. ఇక్కడ నేను టోపీ ఎంతో ఇష్టంగా తీసుకున్నాను కదా, దాన్ని అయితే కింద పడేసుకున్నాను క్యాప్. అది కింద పడేసాను అని చెప్పేసి ఒక అతను మా చెల్లెలు నవ్విన తర్వాత సెక్యూరిటీ మా చెల్లెల్ని చూసి నవ్వారనమాట అక్కడ ఉన్న వాళ్ళు. ఇంకా అక్కడ బోటింగ్ 5కి అని చెప్పారు కదా అని చెప్పేసి కొంచెం ముందుకు రాగానే ఇలా పిల్లలు ఆడుకోవడానికి ఒక ప్లేయింగ్ ఇదైతే ఉండింది అనమాట. ఇంకా అక్కడికి వచ్చిన తర్వాత పిల్లల్ని అయితే బాగా ఆడిపిచ్చేసాము. కార్ లో వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం. ఇలా వాళ్ళు ఆపరేట్ చేస్తూ ఉంటే పెద్దోడు ఫుల్ ఎంజాయ్ చేశాడు. చిన్నోడైతే ఫస్ట్ కూర్చున్నాడు, నేనే కూర్చోవాలి అని చెప్పి, దేనికైనా వాడు ముందు ఉండాలి కదా, అలా ముందు కూర్చునేసాడు. ఆ తర్వాత ఇంకా మళ్ళీ ఏడ్చుకుంటూ కింద దిగేశాడు అనమాట. ఇంకా పెద్దోడు దాన్ని ఫుల్ ఎంజాయ్ చేశాడు ఆ రైడ్ నైతే. ఇంక ఇక్కడ ఇద్దరు ఎగురుతూ ఒకరికొకరు కింద పడుతూ ఉన్నారు. ఇది కూడా వాళ్ళకి ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. పిల్లలకి ఇలా బాల్స్ తో పైనుంచి కిందికి రాగానే ఇలా బాల్స్ తో కింద పడ్డం. ఇంకా మళ్ళీ పిల్లలది అయిపోతానే మా హస్బెండ్ అన్నమాట అదేదో దాంతో కొడితే ఆ రీడింగ్ పడుతుందంట కదా, అలా ఇక్కడ మా హస్బెండ్ మా చెల్లెలు ఇద్దరు ట్రై చేశారనమాట. అంటే ఎంత బలం ఉంది మాకు అని చెక్ చేసుకోవడానికి బాక్సింగ్. ఇదిగోండి మా చెల్లెలు కూడా ఇక్కడ ట్రై చేస్తూ ఉంది. చాలా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసామన్నమాట. ఎందుకంటే ఈ హ్యాపీనెస్ అంతా వాడికి బాగుంది అని చెప్పిన తర్వాతే చేయాలనుకున్నాము, ఎంజాయ్ చేయాలనుకున్నాము. అలా అంతా కుదిరిపోయింది మాకు హ్యాపీగా. ఇంకా అక్కడ నుంచి టైం అయితే అయింది కదా, ఇంకా 5 o'clock బోట్ వెళ్తాయేమో వెళ్దాం రండి అని చూసుకోవడానికి వస్తే ఇక్కడ పెద్ద బోటు వెళ్ళదు, స్పీడ్ బోట్ ఉంది దాంట్లోనే వెళ్ళండి అన్నారు. స్పీడ్ బోట్ అంటే చాలా స్పీడ్ గా వెళ్తుంది కదా, పిల్లలు భయపడతారని చెప్పేసి మా హస్బెండ్ కి అయితే ముందే చెప్పాను, స్పీడ్ బోట్ అంట కొంచెం చిన్నగా వెళ్ళమని చెప్పండి అని అనేసి. ఇంకా ఏమీ లేకుండా స్పీడ్ బోట్ కే ఒక 3 times ఫుల్ రౌండ్ చేసామన్నమాట హుస్సేన్ సాగర్ లో బుద్ధుడి విగ్రహం చుట్టూ. బట్ నాకైతే బుద్ధుడి దగ్గరికి వెళ్ళాలని ఆశ అన్నమాట. దానివల్ల మళ్ళీ 3 times వెళ్ళిన తర్వాత ఒక అతను బోట్ మొత్తం పెద్ద బోట్ ని కొన్నారు. అందువల్ల అందులోనే మమ్మల్ని కూడా ఎక్కిచ్చేశారు. ఇంకా నా డ్రీమ్ అయితే ఇక్కడ ఫుల్ఫిల్ అయిపోయింది అనమాట. అంటే ఇక్కడ నేను బుద్ధుడి దగ్గరికి రావాలి, అక్కడికి వెళ్ళి ముక్కోవాలి, దేవుడిని చూడాలి దగ్గర నుంచి అనేసి అనుకున్నాను. అదైతే నాకు అయిపోయింది. చాలా హ్యాపీ. నేను ఇక్కడ మా చెల్లెలు చిన్నోడు నడుస్తూ వస్తూ ఉన్నారు. ఇంకా నేనైతే ముందెళ్ళేసి ఫస్ట్ ఇక్కడ నా మొబైల్ ఛార్జింగ్ అయిపోయింది. నా మొబైల్ ఛార్జింగ్ 1% ఉండింది అనమాట. ఈ 1% తో ఈ వీడియో మొత్తం తీయాలి అని చెప్పేసి నా చెల్లెల్ని అంటే నా చెల్లెలికి చిన్నోడిని వదిలేసి మా ఆయనకి పెద్దోడిని వదిలేసి నేనైతే ముందు వీడియో అయితే తీసుకునడానికి వచ్చేసాను అనమాట. వీడియో తీసుకున్న తర్వాత ఆ 1% ఛార్జింగ్ తోనే ఒక 10-15 ఫొటోస్ అయితే తీసుకునేసాం మేము. ఎందుకంటే మళ్ళీ ఛార్జింగ్ అయిపోతే మళ్ళీ మా చెల్లెలు మొబైల్ యూజ్ చేయొచ్చు కదా అని చెప్పేసి. ఇంకా బుద్ధుడిని అయితే చాలా దగ్గర నుంచి చూసిన తర్వాత మా హస్బెండ్ అన్నారు నన్ను, ఇప్పుడు హ్యాపీనా అని అనేసి. ఇప్పుడు ఫుల్ హ్యాపీ అని అనేసి చెప్పాను అనమాట. ఇంకా ఇలా మా ట్రిప్ అయితే ఈ బుద్ధుడి విగ్రహం దగ్గర ఎండ్ అయిపోయింది అనమాట. ఇంకా ఈ నైట్ కి బస్ అయితే బుక్ చేసేసాము. ఇంకా ఇక్కడ చూసుకునేసి హోటల్ రూమ్ కి అయితే వెళ్ళిపోయి మళ్ళీ ఇంకా అన్ని ఎలాగంటే అలాగా పడేసాం అనమాట. ఇది ఒక పార్లమెంటు, ఇంకా అక్కడ కనిపిస్తుంది కదా అది. మా హస్బెండ్ అయితే ఇది ఎందుకు చెప్తున్నానంటే దాన్ని తీయి పార్లమెంట్ తీయి అని అంటూ ఉంటే
నేను తీసాను అని చెప్తున్నాను. బోట్ లో అయితే చూస్తున్నారా ఎవ్వరు లేరు. బోట్ మొత్తం వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఆ బోట్ ని కొనేసింది అనమాట. అందువల్ల ఎవ్వరు లేరు. బట్ మాకి ఒక లక్ అనుకోండి. ఎందుకంటే ఆ పెద్ద బోట్ వెళ్ళదన్నారు. బట్ ఆయన రావడము, ఆ బోట్ ని కొనడము ఇదంతా ఒక కళలాగా జరిగిపోయింది అనమాట. ఇదిగోండి చెప్తున్నాను కదా, మా హస్బెండ్ అది తీ అని అంటున్నారు అనేసి. అది అంబేద్కర్ విగ్రహం రెండు తీ అని అనేసి నన్నైతే భలే సతాయిచ్చారనమాట. ఇంకా ఫైనలీ బోట్ రైడ్ అయితే అయిపోయింది. పెద్ద బోట్ ని కూడా రైడింగ్ చేసేసి పెద్ద బోట్ కూడా ఎక్స్పీరియన్స్ చేసేసాము. అంటే నేను ఎప్పుడు ఫస్ట్ టైం ఇది బోట్ లో వెళ్ళడం అనమాట. ఇంకా బోట్ లో నుంచి దిగేసి అసలు ఈ లొకేషన్ అయితే లైట్స్ తో ఎంత బాగా నిండిపోయిందంటే నాకైతే ఇలా చూడాలంటే చాలా ఇష్టం నాకు. ఫైనలీ ఈ లొకేషన్ కూడా ఎంజాయ్ చేశాను అనమాట. నేనైతే మీరు కూడా ఎంజాయ్ చేశారని నేనైతే అనుకుంటున్నాను. ఇంక ఇక్కడ నుంచి డైరెక్ట్ హోటల్ రూమ్ కి అయితే వెళ్ళిపోయాం అనమాట. హోటల్ రూమ్ కి వెళ్ళిపోయి ఇంకా అక్కడ అన్ని అంటే ఇంకా అన్ని తీసుకున్నాం మేమైతే, చాలా వస్తువులు అది ఇది. ఇక్కడైతే తినేదంతా ఏమి తినలేదు. ఇంకా హోటల్ రూమ్ కి వెళ్ళిన తర్వాత నేను మా హస్బెండ్ మళ్ళీ బయట వెళ్ళి పిల్లలకి మా చెల్లెలకి ఏదో ఒకటి తీసుకొని వచ్చి అందరు కలిసి రూమ్ లోనే కూర్చొని తినేసి ఇంకా 10 o'clock కి 10:30కి ఏమో బస్ ఉంటే ఇంకా మేము 10 కంతా బయలుదేరదాం అని చెప్పేసి ఇక్కడ నా టోపీని పెట్టేటప్పుడు కొంచెం డల్ గా అంతా మడిచి పెట్టాను కదా అన్నట్లు డల్ గా పెడుతున్నాను. లాస్ట్ లో కొన్ని క్లిప్స్ అయితే యాడ్ చేశాను. అంటే మేము ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఫొటోస్ అయితే తీసుకుంటూనే ఉన్నాం అనమాట, నేను మా చెల్లెలు. ఇలా కొన్ని క్లిప్స్ అయితే యాడ్ చేశాను అనమాట. ఎందుకంటే ఇవంతా ఒక మెమరీ అండి నిజంగా. మళ్ళీ మా చెల్లెలు నాకైతే మళ్ళీ పెద్దోడికైతే 3 months కి రాయిచ్చారు. 3 months కి రండి హైదరాబాద్ కి అని చెప్పేసి. మేమైతే ఇంకా అప్పుడప్పుడు వెళ్తూనే ఉండాలి. ఎందుకంటే పెద్దోడికి అప్పుడప్పుడు చెకప్ చేపిస్తూ ఉంటే నార్మల్ చెకప్ అయినా మంచిదే కదా అని చెప్పేసి మేము వెళ్తూనే ఉంటాం. బట్ మా చెల్లెలు నాతో రాదు కదా. ఇవంతా మాకొక అంటే ఇంకా మేము వెళ్ళినా కూడా మళ్ళీ ఇన్ని ప్లేసెస్ తిరగలేము. ఎందుకంటే మా చెల్లెలు సపోర్ట్ ఉంది కాబట్టి ఈ ప్లేసెస్ అన్ని తిరిగాము. లేకపోతే వెళ్ళలేము. ఎందుకంటే ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని క్యారీ చేయడం అంటే చాలా కష్టము. ఇదిగోండి ఇది చూడండి మా చెల్లెలు చిన్నోడిది. ఇలాంటి ఫొటోస్ ఇలాంటివన్నీ ఒక మెమొరీ అనుకోండి. ఇంకా లాస్ట్ లో ఇలా ఫొటోస్ అన్ని యాడ్ చేసుకున్నాను. ఎందుకంటే ఎప్పటికైనా గుర్తుగా ఉండిపోతాయి కదా అని అనేసి. మన మొబైల్లో ఫొటోస్ పోయినా కూడా ఇది ఒక సోషల్ మీడియా, ఇందులో ఫొటోస్ మనం పెట్టుకున్నా కూడా ఎప్పటికీ ఉండిపోతాయి అని చెప్పి ఒక దీంతో నేను పెట్టాను అనమాట. ఈ ఫోటో అయితే నాకు చాలా నచ్చింది. మా చెల్లెలు నేను అలా కూర్చొని ఉంటే ఒక ఫోటో అయితే తీసింది అనమాట. మా చెల్లె ఎక్కడ ఏ వీడియోలో చూసినా ఏ ఫోటోలో చూసినా మా చెల్లెలు పిల్లల దగ్గర తప్ప నేనైతే లేను. ఎందుకంటే వాళ్ళు నా దగ్గరికి రావట్లేదు. నేను ఎంత రండి నాన్న అన్నా కూడా వాళ్ళు రాలేదు. వాళ్ళు మా చెల్లెల దగ్గరే ఉండిపోయారు. ఆ ట్రిప్ మొత్తం మా చెల్లెల దగ్గరే ఉండిపోయారు అనమాట. ఇది అండి ఫైనల్ 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 పార్ట్. ఈ వీడియోస్ అన్ని మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్లో ఉన్నాయి వెళ్ళి చూడండి. అవన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి. ఇది అండి ఈ వీడియో. ఐ థింక్ అండ్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నా వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లోకి వచ్చేస్తాయి. ఇది ఫైనల్ బుద్ధుడి దగ్గర దండం పెట్టుకుంటూ ఫోటో అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.